హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం ఏం చేసుకోబోతున్నామంటే జున్ను. కొంతమంది ఏం చేస్తారంటే ముందే స్టవ్ వెలిగించేసి గిన్నె పెట్టేసి దాంట్లో పాలు పోసేసి తిప్పుతూ ఉంటారు. కానీ జున్ను పాలు అలా చేయకూడదండి. ఫస్ట్ మామూలుగా ఒక గిన్నె తీసుకొని అందులోనే పాలు పోసేసుకోవాలి. ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేయకూడదండి, కొన్ని లైట్గా యాడ్ చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ వాటర్ ఉంటాయి కాబట్టి దాంట్లో. మా అక్క పంపించిందండి ఈ జున్ను. మరి ఇది గడ్డ కట్టిద్దో లేకపోతే విడివిడిగా వస్తుందో తెలీదు. నాకైతే గడ్డ కట్టిన జున్ను అంటే చాలా ఇష్టం. ఇందులోకి స్వీట్ ఎక్కువ తినాలని చెప్పేసి నేనే పావు కేజీ బెల్లం వేసేసానండి. కానీ అంత స్వీట్ ఏం కాలేదు, తిన్నాక బాగానే ఉంది. అలా వేసేసాక దాంట్లోకి మనం ఇంకా ఏమేమి వేసుకుంటాము, మిరియాలు, యాలకులు మెత్తగా దంచేసుకొని వేసేసుకోవాలి. నాకు వీడియో తీసుకుంటూ ఇలా చేయటం కొంచెం ఇబ్బందిగా ఉందండి. అసలు వీడియో అనేది నాకు రాదు, వీడియో తీసుకుంటూ చేయటం. ఇంట్లో నార్మల్గా చేయటం అంటే చకచక చేస్తున్నట్టు వీడియో చూసుకుంటూ ఇటు చేయటం అంటే మిరియాలు ఎక్కువ వేసేసాను, యాలక్కాయలు కూడా ఎక్కువ వేసేసాను. మీరు ఇలా ఇవ్వకండి. అసలు 2 యాలక్కాయలు ఇంకా కొంచెం నేను తీసుకున్న దాంట్లో కొన్ని మిరియాలు తగ్గించేసి వేసేయండి. ఎందుకంటే తింటుంటే జున్నులో మొత్తం మిరియాలే వచ్చేస్తాయి, యాలకులు మిరియాలు. ఇంకా స్వీట్ ఎక్కువ కావాలనుకుని కొంచెం పంచదార టేస్ట్ కోసం యాడ్ చేశాను. అలా మొత్తం చేతితో శుభ్రంగా కలిపేస్తే ఆ బెల్లం కరిగేదాకా కలిపేసేయాలి. అలా చిన్న చిన్న ముక్కలు వచ్చేసినప్పుడు అప్పుడు ఇంకా చేయి కడిగేసేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసుకోవటమే. స్టవ్ మీద పెట్టేయంగానే జున్ను కాదండి ఓయ్, కొంచెం సేపు ఆగాలనుకోండి. నాకు కొంచెం కంగారు ఎక్కువయ్యి ఆ బెల్లం సరిగ్గా కరగతలకే నేను పొయ్యి మీద పెట్టేశాను. అంటే చిన్న చిన్న ఒక్కలు ఉండగానే ఇంకా అసలు అయితే మొత్తం పూర్తిగా కరిగేసాక పెడితే తొందరగా జున్ను అయిద్ది. ఏంటలా పొయ్యి మీద పెట్టగానే జున్ను అయిపోద్ది అని అనుకున్నాను, గడ్డ కట్టేసిద్ది అనుకున్నాను. కానీ కట్టలేదు. అలా తిప్పి 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 అసలు మా అక్క జున్ను పాలేనా ఇచ్చింది. ఇంకో విషయం మర్చిపోయి, ఎప్పుడైనా గేదె ఈనింది అని మనకి తెలిసినప్పుడు వెంటనే జున్ను పాలు అడగకూడదండి. వాళ్ళకి పేదోడనా అని, ఏదోడు పుట్టింది అని చెప్పేసి అడగాలి. మనం కూడా డెలివరీ అప్పుడు అబ్బాయి అమ్మాయి అని అడుగుతాం కదా, అలా అడిగిన తర్వాతనే ఈ జున్ను పాలు అడగాలంట. నాకు తెలియదు. నేను మా అక్క ఫోన్ చేయగానే ఇలా ఈనిందని చెప్పగానే నేను డైరెక్ట్ జున్ను పాలు అడిగాను. మా నాన్నగారు చెప్పారు అలా అడగకూడదు, ముందు దూడేంటో కనుక్కున్నాక అడగాలి అన్నారు. సరే మా అక్క అయితే పంపించింది మరి ప్రేమతోని. అవి ఇరుగుతాయో ఇరగవో అని చాలా భయపడ్డాను. 3rd డేది పంపించిందంట. అదిగోండి ఇరగటం స్టార్ట్ అయింది చూడండి, చిన్న చిన్న. ఇంకప్పుడు నాకు ధైర్యం వచ్చేసింది అవి జున్ను పాలేలే అని చెప్పి. ఇంకా తిప్పుతూ ఉన్నాను, ఎంతసేపటికి ఇరగట్లేదు. ఎందుకు ఇరగట్లేదంటే ఇవి కూలింగ్ ఫ్రిడ్జ్లో పెట్టాం కదండి, ఆ కూలింగ్నెస్ అంతా పోయేదాకా విరగవన్నమాట. వాటికి కొంచెం వేడి అనేది తగిలితే ఇరిగిపోతాయి. ఆ వేడి తరిగే వరకు ఉంచితే అలా జున్ను తయారవుద్ది. కొంచెం చిక్కబడ్డాయి చూడండి పాలు ఇందాకటికంటే ఇప్పటికీ. అలా అంటే జున్ను తయారవుతుందని అర్థం. ఇప్పుడు కూలింగ్నెస్ అంతా పోయి హాట్ అనేది దానికి తగిలిందనమాట, వేడి అనేది. దానివల్ల ఇప్పుడు జున్ను తయారైపోయింది. జున్ను చేసుకోవడం చాలా ఈజీ అండి, పెద్ద ప్రాసెసింగ్ కాదు. నాలాగా మరికి మిరియాలు మట్టికి మీరు ఎక్కువ వేయకండి, వేసుకున్నాక మళ్ళీ నన్ను తిట్టుకోకండి. ఇలా విరిగిపోయాయి కదా అని చెప్పి వెంటనే బంద్ చేయొద్దు. అక్కడ మనం వాటరు జున్ను అనేవి సపరేట్ అవుతాయి చూడండి. అలా వాటర్ వచ్చేస్తున్నాయి ఇప్పుడే. అలా జున్ను వాటరు మొత్తం సపరేట్ అయిపోతే మనకి జున్ను రెడీ అయినట్టు. ఇప్పుడు అయిపోతున్నాయి, సపరేట్ అయిపోతున్నాయి. ఒక 2 మినిట్స్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే. నేనైతే తిప్పుతూ ఉన్నాను. అదిగోండి అలా వాటర్. జున్ను చూస్తుంటే నోరు ఊరిపోతుంది. మీలో ఎంతమందికి జున్ను అంటే ఇష్టమో ప్లీజ్ కామెంట్, సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఫ్రెండ్స్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, బంద్ చేసి ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఇంకేముంది, గిన్నెలో వేసుకొని తినేసేయటమే అక్క అంటారా? అవునండి, కాకపోతే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్. గిన్నెలో వేసుకొని తినేయటం కరెక్టే,
కానీ ఫస్ట్ ఎవరు తింటారు? ఫస్ట్ మీరు తిన్నాకే నేను తింటాను. అలా జున్నులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మీకు ఒక స్పూన్ పెట్టాకే నేను తింటాను. వావ్, సూపర్ వచ్చింది కదా. ఇలా ఉన్నా నాకైతే గడ్డలా ఉంటే ఇంకా ఇష్టం. ఇలా అంటే జున్ను గట్టిగా ఉంటుంది. నేనేదో వదిలిపెట్టను ఇంకెందుకు.